అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగిస్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 3లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో ఫ్లోకీకి ఇచ్చిన శిక్షనే చూపిస్తున్నారు. వాడికి హెల్ప్ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కట్ చేస్తే హెడ్ బిలో లాగ్రదా అండ్ క్యాల్ఫ్ రాత్రి క్లోజ్గా ఉన్నప్పుడు క్యాల్ఫ్, నేను ఈ ఎర్ల పదవి కన్నా నిన్నే ఎక్కువ లవ్ చేస్తున్నాను, మన ఇద్దరికి ఒక బిడ్డ పుడితే బాగుంటుంది కదా అని అడిగాడు. లాగ్రదా వాడితో నాకు బిడ్డ పుట్టే అవకాశమే లేదు అని చెప్పకుండా వాడిని కిస్ చేసింది. వాడు ఒక నిమిషం నేను యూరిన్ పాస్ చేసి వస్తా అని బయటికి వెళ్తే ఎల్నర్ బియాన్ క్యాటికట్ నుంచి వెళ్ళిపోయాడంట. ఏదో ఒక కొండపై ఉన్నాడు. వాడిని చంపడానికి ఇదే కరెక్ట్ అయిన టైం అని చెప్పగా క్యాల్ఫ్ చాలా సైలెంట్ గా ఉన్నాడు. వాడి మొహాన్ని చూసిన ఎల్నర్, మనం ఇద్దరం కలవడానికి కారణం ఏంటో తెలుసా, రాగ్నర్ ని వాడి ఫ్యామిలీని చంపి పగ తీర్చుకోవడానికి. కానీ నువ్వు ఇప్పుడు లాగ్రతాతో సంతోషంగా ఉండి దాన్ని మర్చిపోయినట్టున్నావు. కానీ నేను అలా కాదు, మా నాన్న చావుకు ఖచ్చితంగా పగ తీర్చుకుంటా అని చెప్పాడు. వెంటనే క్యాల్ఫ్ నవ్వుతూ, నువ్వు చెప్పింది కరెక్టే, బియాన్ని చంపడానికి ఇదే కరెక్ట్ అయిన టైం, వాడిని చంపడానికి నేను ఒకరిని ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. దీని తర్వాత బియాన్ మంచులో ఒక ట్రాప్ ని సెట్ చేస్తూ ఉన్నాడు ఆహారం కోసం. ఇక్కడ క్యాటిగట్ లో ఫ్లోకి తలపై నీళ్లు పడకుండా హెల్గా ఒక గిన్నెలో దాన్ని పట్టుకుంటూ ఉంది. ఆమె కూడా ఎంతని నిల్చొని పట్టుకుంటూ ఉంటుంది. కొంచెంసేపు పడుకుందామని పడుకుంటే వాడిపై నీళ్లు పడి మళ్ళీ వాడు హెల్గా అని అరవగా ఆమె మళ్ళీ ఆ నీళ్లు పట్టుకోవడం కోసం గిన్నెలో నిల్చుంది. హెల్గా పడుతున్న కష్టాన్ని చూసిన ఫ్లోకి ఏడుస్తూ, నేను నిన్ను చాలా కష్టపెడుతున్నాను కదా అని అడిగాడు. దీని తర్వాత క్యాల్ఫ్ అండ్ ఎల్నర్ బియాన్ని చంపడానికి ఒకరిని అరేంజ్ చేశారు. వాడిని చూడడానికి చాలా జైజాంటిక్ గా పెద్దగా ఉన్నాడు. ఎల్నర్, దేవుళ్ళు నీతో ఖచ్చితంగా ఉంటారు. నువ్వు వెళ్లే దారిలో నీకు ఎవ్వరూ అడ్డు రాకుండా ఇదిగో ఈ రింగ్ను పెట్టుకో. ఈ రింగ్ మా నాన్న యొక్క రింగ్. నీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఎవ్వరూ నిన్ను ఆపరు అని చెప్పాడు. క్యాల్ఫ్, నువ్వు నీ పనిని కరెక్ట్ గా ముగించి ఇక్కడికి తిరిగి వచ్చావు అంటే నీ కోసం బంగారం వెండి కాసుకుంది. ఎలాగైనా బియాన్ ఐన్ సైడ్ ని చంపి వచ్చేయి అని చెప్పి పంపిస్తున్నారు. దీని తర్వాత ప్యారిస్ లో ఒక పెద్ద పండగ జరుగుతూ ఉన్నట్టుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ లంచ్ చాలా గ్రాండ్ గా తయారు చేస్తూ ఉన్నారు. ప్రేయర్ ని ముగించిన కింగ్ అందరూ తినండి అని చెప్పాడు. తింటూ ఉన్నప్పుడు రోలో గీస్లాని చూసి నవ్వగా అది గీస్లాకి అస్సలు నచ్చల. తన నాన్నతో, మీరు ఇప్పుడు మొక్కేసి వచ్చారు కదా సెయింట్ హల్లెలూయా, ఆమె యొక్క కథ ఏంటి అని అడిగింది. అందుకు కింగ్ ఆ కథ అని చెప్పి అక్కడున్న ప్రజలందరికి కూడా చెప్పసాగాడు. రోమన్స్ మొక్కే దేవుడు క్రిస్టియానిటీ దేవుడు కాదు, వేరే దేవుడు. ఈ హల్లెలూయా క్రిస్టియన్ దేవుడిని మొక్కుతూ ఉండింది. ఆ రాజుకి అది అస్సలు నచ్చల. నువ్వు మొక్కడం ఆపు అని చెప్పి ఎంత చెప్పినా కూడా ఆమె వినిపించుకోకుండా జీసస్ ని మొక్కుతూనే ఉండింది. ఆ రాజు ఈమె చెప్తే వినిపించుకోదు అని చెప్పి ఈమెను కాల్చమని ఆర్డర్ వేశాడు. వీరులు వెళ్లి ఆమెను కాలుద్దామని చెప్పి నిప్పు పెడుతూ ఉంటే ఆమె గౌనుకి అసలు నిప్పు అంటుకోవడమే లేదు. గీస్లా ఆతురతగా తర్వాత ఏం జరిగింది అని అడిగింది. కింగ్, తర్వాత ఆమె తలను నరికి బాడీని వేరే చోట వేసేశారు. దేవుడు ఆ బాడీని, ఆమె యొక్క ఆత్మని స్వర్గానికి తీసుకెళ్లిపోయాడు అని చెప్పగా ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. వెంటనే గీస్లా పైకి లేసి, నా భర్త కూడా రోమన్ రాజులాగే, ఎలా తల నరికాడు ఆ రాజు, అదేలాగా నా హస్బెండ్ కూడా ఒకరోజు నా తల నరుకుతాడు అని చెప్పి కూర్చోగా అక్కడున్న ప్రజలందరూ షాక్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నారు. రోలోకి ఇదేది అర్థం కాల. ఆమె చేతుల్ని పట్టుకొని నువ్వు నా రాణి అని చెప్పగా గీస్లాకి ఇంకా కోపం వచ్చి వైన్ ని తీసి వాడి మొహంలో పోసి, నీకు ఆత్మ అనేది ఒకటి లేనే లేదు, నన్ను తాకకు, నేను ఎప్పటికీ నీ రానవ్వను, నాకు వీడికి విడాకులు ఇప్పించండి రాజుగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోలోకి కోపం. ఆ గ్లాస్ లోనే వైన్ పోసుకొని తాగి టేబుల్ పై ఎక్కి అరుచుకుంటూ అక్కడి నుంచి రూమ్ కి వెళ్ళిపోయాడు. కింగ్, ఈ రోలో గాడు ఇక్కడి నుంచి వెళ్ళి వాడి బ్రదర్ తో మళ్ళీ జాయిన్ అయిపోతే మనకే చాలా ప్రాబ్లం అవుతుంది ఓడో, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడి ఇక్కడే ఉండమని చెప్పు అని చెప్పాడు. ఓడో వాడి రూమ్ కి వచ్చి, నువ్వు మేము ఫ్రెండ్స్, కొంచెం ఆమె కోపంగా ఉంది, అందుకే అలా నడుచుకుంది అని చెప్పి సైగతోనే చెప్పగా రోలోకి ఏమీ అర్థం కాల. పక్కనున్న బుక్ ని చూపించి, నాకు మీ భాష నేర్చుకోవాలి, టీచర్ ని అరేంజ్ చెయ్యి అని చెప్పాడు. ఓడో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ విషయాన్ని కింగ్ కి చెప్పాడు. ఇక్కడ క్యాటిగట్ లో ఫ్లోకి అండ్ హెల్గా గుహలో ఉన్నప్పుడు రాగ్నర్ అక్కడికి వచ్చి హెల్గాని చూసి, ఫ్లోకి ఆ విషయం చెప్పావా అని అడిగాడు. అందుకు హెల్గా లేదు అని చెప్పింది. రాగ్నర్, వాడు ఆమె యొక్క తండ్రి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్లోకి వాడేం చెప్తున్నాడు, హెల్గా నా
నా దగ్గర నుంచి నువ్వు ఏ విషయాన్ని దాచుతున్నావో అని అడిగింది. హెల్గా ఏడుస్తూ మన కూతురైన యాంగర్ బోడాకి ఫీవర్ వచ్చింది, ఆమె ఇప్పుడు మనతో లేదు, చనిపోయింది అని చెప్పింది. ఫ్లోకి బాధపడుతున్నాడు. దీని తర్వాత బియాన్ని చూపిస్తున్నారు. ఆ కొండపైన పెట్టిన ట్రాప్ లో ఒక జింక కాళ్ళు బాడీ ఎక్కడికి పోయిందని బియాన్కి సందేహంగా ఉంది. సరే అని చెప్పి ఇంకొక ట్రాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉత్త బ్లడ్ మాత్రమే ఉంది. ఏ ఎర అక్కడ కనిపించడం లేదు. అంటే ఈడ ఏదో ఒక మృగం ఉంది, అది ఎలుకబంటే అయి ఉండాలి అని చెప్పి సందేహపడుతున్నాడు. ఇక్కడ వెసెక్స్ లో జూడిత్ కి టీచింగ్ ఇచ్చే ఆ సన్యాసి దగ్గర మీరు ఫ్రాంకియా అని చెప్పారు, అయితే ప్యారిస్ లో జరిగిన విషయం మీకు తెలిసే ఉంటుంది కదా అని అడిగింది. అందుకు ఆ సన్యాసి ఆ యుద్ధం గురించి యూరోప్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఈ వైకింగ్స్ వల్ల క్రిస్టియన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడికి వచ్చిన చాలా వైకింగ్స్ కి ఫ్లూ జ్వరం వచ్చి చనిపోయారంట అని చెప్పాడు. జూడిత్ చనిపోయిన వాళ్ళ వివరాలు మీకు ఏమైనా తెలుసా అని అడిగింది. అందుకు ఆ సన్యాసి అవన్నీ నాకు తెలియదు, కానీ వాళ్ళ కింగ్ అయిన రాగ్నర్ చనిపోయినట్టు యాక్ట్ చేసి ప్యారిస్ లోపలికి వెళ్ళాడు, అలాంటి ఒకడు చనిపోవడమే మేలు అని చెప్పి శాపం పెడుతున్నాడు. జూడిత్ రాగ్నర్ తో పాటు ఒక ఇంగ్లాండ్ సన్యాసి గురించి నీకేమైనా తెలుసా అని అడిగింది. అందుకు వాడు ఒక క్రిస్టియన్ సన్యాసి వైకింగ్స్ తో కలిసి యుద్ధం చేయడమా, అలాంటి వాడిని పట్టుకొని మనం క్రూసిఫై చేయాలి అని చెప్పి వాడి టీచింగ్ ని కంటిన్యూ చేశాడు. ఈ విషయాన్ని నైట్ టైంలో ఎగ్బర్ట్ కి వెళ్ళి చెప్పింది, ఆ సన్యాసి ఇలా చెప్పాడు అని. ఎగ్బర్ట్ రాగ్నర్ యొక్క తెలివి గురించి మనకి తెలుసు, ఇప్పుడు ప్యారిస్ వాళ్ళు కూడా తెలుసుకున్నారా అని నవ్వుతూ ఉన్నాడు. జూడిత్ వాడు ఎథల్స్టన్ గురించి ఏమీ చెప్పలా, అటాక్ లో కొంతమంది జ్వరం వచ్చి చనిపోయారంట, అందులో ఎథల్స్టన్ కూడా ఒకడు అయి ఉంటాడా అని చెప్పి భయపడింది. అందుకు ఎగ్బర్ట్ ఎథల్స్టన్ కి ఏమీ అవ్వదు, నీ కోసము నా మనవడైన ఆల్ఫ్రెడ్ కోసము వాడు ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంటాడు అని చెప్పాడు. దాని తర్వాత వీడు ఆమెకు టీచింగ్ అంతా నేర్పిస్తూ ఉన్నాడు కదా, ఫ్రీ మూమెంట్ ని చేసినందుకు ఆమె వీడికి బహుమతి ఇచ్చింది. ఇక్కడ ప్యారిస్ లో ఫ్రాంకియా భాష రోలోకి నేర్పించడానికి ఒక ప్రీస్ట్ వచ్చి క్లాస్ పెరుగుతూ ఉన్నాడు. వాడికి ఎంత నేర్పించినా నోరు తిడగడమే లేదు. కోపంగా పేపర్ ని చింపి ఆ ప్రీస్ట్ ని తోసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొండపైన బియాన్ ఎలుకబంటిని చూసేశాడు, కానీ వాడి చేతిలో కత్తి లేదు. సరే అది దగ్గరికి రాని అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు అది వాడిని చూసి ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఇక్కడ మెర్సియా దేశం నుంచి క్వింత్రిత్ ని వెసెక్స్ కి తీసుకొచ్చే దారిలో చాలా మంచు ఎక్కువగా ఉంది. నా కొడుకు ఫ్రీజ్ అయి చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు, నాకు ఆకలిహా ఉంది, అగ్గి ముట్టించండి అని చెప్పి క్వింత్రిత్ అడగ్గా ఏతన్ వుల్ఫ్ లేదు, మనం ఇంకా మెర్సియా యొక్క బార్డర్ లోనే ఉన్నాము, ఇప్పుడు మనం నిప్పెలిగించామంటే మీ వీరులకి తెలిసిపోతుంది అని చెప్పి వాడి దగ్గర ఉన్న ఆహారాన్ని ఇచ్చి వాడిపై ఉన్న క్లోక్ ని తీసి ఇద్దరికి కప్పాడు. ఇక్కడ కొండపైన బియాన్ తన గుడిసెకు వచ్చి ఫైర్ క్రియేట్ చేసి వాడి దగ్గర మిగిలిన ఆహారాన్ని తింటూ అక్కడే పడుకోండిపోయాడు. మెలకు వచ్చి పైకి లేచి చూస్తే అక్కడ ఎలుక బంటి వాడినే కొంచెంసేపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. క్యాటిగట్ లో రాగ్నర్ వాళ్ళ కొడుకులకి కథ చెప్తూ ఉన్నాడు. పక్కన యాస్ లాగ్ ఉంది. వాడు థోర్ యొక్క కథని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పి, థోర్కి ఇంకొక పేరు కూడా ఉంది, ఆ పేరేంటో తెలుసా, హెర్బర్డ్ అని చెప్పి యాస్ లాగ్ ని చూశాడు. ఇంకా రాగ్నర్ హెర్బర్డ్ గురించి మర్చిపోయినట్టు కనిపిలా. బిట్సర్క్ ఆ హెర్బర్డ్ ని మీరు చూసారన్న అని ఆతృతగా అడగ్గా రాగ్నర్ నేను చూసింది లేదు, కానీ మీ అమ్మ చూసింది, అడగండి అని చెప్పాడు. యాస్ లాగా తినే టైం అయింది, ఆకలితో ఎవరు ఉండకూడదు, రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నప్పుడు బే ఈ వింటర్ కి నేను బిట్సర్కు మీతో పాటు వెస్ట్ కి రావచ్చా, అండ్ బియాన్ మనతో వచ్చి జాయిన్ అయిపోతాడా ఈ వింటర్ ముగిసేలోపు అని అడిగాడు. బియాన్ ప్రాణాలతో వస్తాడో రాదో మనకి తెలిసే అవకాశం లేదు కదా అని చెప్పాడు. కట్ చేస్తే బియాన్ కి ఈసారి ఎక్కడ ఆహారమే దొరకలేదు, సో ఖచ్చితంగా ఎలుక బంటిని వేటాడాలి. గొడ్డల్ని తీసుకొని కోపంగా బయలుదేరాడు. ఒక చోట ఎలుక బంటి నిల్చోంది. దీన్ని చూసి ఇంకా భయపడితే కుదరదురా అని చెప్పి పరిగెత్తుకుంటూ దాని దగ్గరికి వెళ్ళగా అది దాని చేతిలో గుండెపై ఒక్క గీత వేసింది, అంతే కింద పడిపోయాడు. మళ్ళీ పైకి లేసి అటాక్ కి రెడీ అయ్యాడు. అది దగ్గరికి వచ్చింది, దాని గుండెలో గుచ్చుతున్నాడు, అయినా కూడా అది చావలా. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు తలపై గొడ్డలితో ఒక్క ఏటు, అంతే అది చచ్చి కింద పడింది. కట్ చేస్తే రాగ్నర్ కి బియాన్ చిన్న వయసులో పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి రావడం అంతా గుర్తు వస్తూ ఉంది. ఆ సమయంలో ఆ చైనీస్ అమ్మాయిని చూశాడు. రాగ్నర్ దగ్గరికి రాగా వాడు కిందున్న చేపలను తీసి ఆమె చేతిలో పెట్టాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరగబోతుందో తెలియలే. ఇక్కడ బియాన్ చంపిన ఎలుకబంటి మాంసాన్ని తన గుడిసెకి తీసుకొచ్చి పచ్చిగానే తింటున్నాడు. అంత ఆకలి. ఒక కత్తిని ఎర్రగా వేడి చేసి
గాయమైన ప్లేస్ లో పెట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఇక్కడ రాగ్నర్ నిద్రపోతూ ఉన్నప్పుడు నైట్ లో మెలకు వచ్చి పైకి లేసాడు. కట్ చేస్తే ఇక్కడ జూడిత్ పక్కన పడుకున్న ఎగ్బర్ట్ కి మెలకు వచ్చి పైకి లేసి హెథల్స్టన్ రోమన్స్ చరిత్ర అంతా రాస్తాడు కదా, ఆ రూమ్ లోకి వెళ్ళాడు. రాగ్నర్ తన సింహాసనంలో కూర్చోండగా హెథల్స్టన్ ఒక గిన్నెలో నీళ్లు తీసుకొచ్చి వాడి కాళ్ళను కడిగి దయ చూపించు రాగ్నర్ అని చెప్తూ ఉన్నాడు. ఈ గిన్నెను ఎక్కడో చూసినట్టుంది. ఫ్లోకి దగ్గర హెల్గా వాడిపై తలపై నీళ్లు పడకూడదు అని చెప్పి గిన్నెలో వాటర్ పడుతూ ఉంది కదా, ఆ గిన్నెలాగే ఉంది కదా. సో ఫ్లోకి దయ చూపించమని రాగ్నర్ దగ్గర అడుగుతున్నాడు. ఇదే సమయంలో కింగ్ ఎగ్బర్ట్ ఉన్న రూమ్ లో పేపర్స్ అంతా ఎగురుతూ ఉంది. అక్కడికి ఎథల్స్టన్ వచ్చి చేతిలో ఉన్న క్రాస్ సింబల్ ని చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఇద్దరికి ఒకే సమయంలో జరుగుతూ ఉంది. నెక్స్ట్ డే అదే ప్లేస్ లో జూడిత్ రాస్తూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ అక్కడికి వచ్చి హెథల్స్టన్ చనిపోయాడు అనుకుంటాను అని కొంచెం బాధగా చెప్పగా జూడిత్ ఏడ్చుకుంటూ అది మీకెలా తెలుసు అని అడిగింది. అందుకు ఎగ్బర్ట్ నిన్న హెథల్స్టన్ ఈ రూమ్ లోకి వచ్చాడు, నేను దాన్ని ఫీల్ అయ్యాను, వాడి చేతిలో క్రాస్ సింబల్ చూపించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. దాని తర్వాత ఏథన్ వుల్ఫ్ క్వింత్రిత్ ని తీసుకొని వెసక్స్ కి వచ్చేసాడు. ఎగ్బర్ట్ ని చూసిన క్వింత్రిత్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది. క్వింత్రిత్ కొడుకైన మ్యాగ్నస్ ని చూసి ఇదే నా రాగ్నర్ కొడుకు అని వాడిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఏథన్ వుల్ఫ్ తన వైఫ్ ని చూసి మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. దీని తర్వాత ఇక్కడ క్యాటికట్ లో రాగ్నర్ కోపంగా ఒక గొడ్డల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. హ్యాస్లాగ్ దాన్ని చూసి ఎవరిని చంపడానికి ఎంత కోపంగా వెళ్తున్నాడు అని చూస్తే ఫ్లోకి ఉన్న ప్లేస్ కి వచ్చాడు. ఫ్లోకి ఒక్క నరుకులో నా తల తెగి పడిపోవాలి, నాకు నొప్పి ఉండకూడదు అని చెప్పాడు. అప్పుడు హెల్గా ఫ్లోకిని హక్ చేసుకొని వాడిని ఏమీ చేయకు అని రాగ్నర్ కి చెప్పింది. రాగ్నర్ హెల్గాని చూసి నీ కష్టానికి విముక్తి రాబోతోంది హెల్గా అని చెప్పి గొడ్డల్ని తీసి కట్ చేశాడు ఫ్లోకి యొక్క తాడును. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నేను కథ చెప్పే విధానం నచ్చుంటే లైక్ చేయండి. మీ వైకింగ్స్ చూసే ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.